హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ ఫ్రై. మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా గోరుచిక్కుడుకాయలు ఇలా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత వీటి సైడ్స్ ఉన్న దారాలన్నీ తీసేసి రెండు రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో 3 ఎండుమిరపకాయలు అలాగే కొంచెం తాలింపు గింజలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి, 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. మధ్యలో ఇలా వేయించుకుంటూ ఉండాలి, దానివల్ల మాడిపోకుండా ఉంటుంది. బాగా వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైని మనం ఎలా చేసుకున్నామో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.